హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. ముందుగా అందరికీ శ్రీ విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ 2025 అందరికీ సూపర్ డూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నా ఉగాది వ్లాగ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ముందు రోజే శనగపప్పు అంతా నాని పెట్టేశాను. అండ్ నెక్స్ట్ డే అయితే నేను ఇట్లా కొంచెం ఇది ఏమంటారు దీన్ని, ఏదో అభ్యంగా ఏదో అంటారు. సో కొంచెం ఆయిల్ అలా పెట్టుకొని స్నానం చేయాలంట. సో నేనైతే ఆ రిచువల్ని ఫాలో అవుతున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. కొంచెం ఆయిల్ అలా పెట్టుకొని హెడ్కి అండ్ ఆల్సో కొంచెం బాడీకి కూడా కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. ఇంకా ఏ ఆయిల్ యూస్ చేశారో నాకు తెలీదు. ఆల్మండ్ ఆయిల్ కూడా ఉండే, నేనైతే ఆల్మండ్ ఆయిల్ ఫేస్కి పెట్టుకున్నాను. సో అలా హెయిర్ అండ్ బాడీకి పెట్టుకున్నాక స్నానం చేసేసి ఇంకా నాకు ఇచ్చిన వర్క్స్ అయితే నేను కంప్లీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం జిమ్కి వెళ్ళాలి అండ్ టెంపుల్కి వెళ్ళాలి అండ్ ఆల్సో పూజ చేయాలి. సో అలా కొన్ని వర్డ్స్ పర్ పర్సన్కి అలా డివైడ్ చేసుకుంటూ ఉంటాము. అండ్ నేను వడ చేస్తున్నా కాబట్టి సో అవి పునుగులు అయితే అయిపోయాయి. సో అలా మిక్స్చర్ కొంచెం లూజ్గా అయిపోయింది. ఇంకేం చేయాలి, దాన్ని వడలా షేప్ కూడా రావట్లేదు. అందుకే ఇంకా నేను పునుగుల్లాగా వేసేసాను అనమాట. సో మనకి ఏదైనా ఆప్షన్ లేకపోతే ఇలా చేసేయాలి, ఇలా చేసుకొని పునుగులు అనుకొని తినేసేయాలి. అదే కదా లైఫ్ అంటే, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. సో ఏదైనా కానీ మనం మన మంచికే అనుకొని దాంట్లో కూడా పాజిటివిటీని వెతుక్కొని అలా లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో నేనైతే చాలానే అనుకున్నాను మెన్యూ, కానీ చేస్తూ ఉంటే ఇది చాలు ఇది చాలు ఇది చాలు అనుకొని ఆపేసినవే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఓపిక తక్కువ. ముందు నేను బ్రహ్మముహూర్తంలో లేద్దాం అనుకున్నా, కానీ అదొక 1 hour ఎక్స్టెండ్ అయిపోయింది ఇంకేం చేయలేక. సో వడలు అయితే వేసేసాను, ఇంకా అన్నీ అయితే తీసేసాను. అలానే నేను ఒక్కదాన్ని చేస్తూ చేయడం, వీడియో రికార్డ్ చేయడం అయితే చాలా కష్టం. సో ఇంకా తీసిన వరకు అయితే అంతే. నేను శనగపప్పు చూపించాను కానీ నానబెట్టేసాక ఇలా మొత్తం ఇట్లా చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో తీసుకొని ఇలా ఆరబెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ ఈసారి అయితే మా అమ్మయ్యే చేస్తున్నారు ఉగాది పచ్చడి. నేను పోయినసారి అలా హెల్ప్ చేసేదాన్ని, కానీ నేను ఈసారి వేరే వర్క్స్ చేయడం వల్ల మా మమ్మీ ఇంకా డాడీ చెల్లి అలా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో దీంట్లో తెలుసు కదా, 6 రుచులు ఉండాలి. సో నాకైతే ఈసారి మామిడికాయ వచ్చింది. ఎలా ఉంటుందో మరి బగరుగా లైఫ్. ఇక్కడ మమ్మీ అయితే ఫస్ట్ అయితే పువ్వు వేశారు. ఈ పుట్నాల పప్పు అని ఏంటంటే టేస్ట్ కోసం అంతే. చింతపండు రసం, సోంపు కూడా మనము దానికే ఫ్లేవర్ కోసం. కారం కోసం అయితే మిరియాలు దంచేసి పౌడర్ లాగా వేసాము. అండ్ అలా అన్నీ ఒకటొకటి మమ్మీ వేస్తూ ఉన్నారు. సో ఈసారి మీకు ఉగాది పచ్చడి తాగినప్పుడు మీకు ఏది వచ్చిందో చెప్పండి. అండ్ కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశారు, అంతా టేస్ట్ కోసమే. సో ఇవన్నమాట 6 రుచులతో కలిసిన తెలంగాణ స్టైల్ ఉగాది పచ్చడి. సో మేమైతే ఇలా చేసుకుంటాము. అండ్ నేనైతే అదంతా అయిపోయాక జిమ్కి వెళ్తున్నాను. ఎందుకో వెళ్ళాలనిపించింది, ఎందుకంటే ఈసారి నేను బాగా తిందాం అనుకున్నా. ఆల్మోస్ట్ 2 months అలా అవుతుంది అనమాట నేను అంత మంచిగా తిని. సో మంచిగా తిందాం అనుకున్నా కాబట్టి కొన్ని క్యాలరీస్ కరిగిచ్చేసి వచ్చాను. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే మామిడికాయ పప్పు, ఇంకా సాంబార్, ఇంకా వడ చూపించాను అలా అనమాట మొత్తం అయితే. అండ్ ఈవినింగ్ అయితే కొంచెం నాప్ తీసేసుకొని నేను చెల్లి మమ్మీ డాడీ కూడా వచ్చారు. మేము వెళ్ళిపోయాక మా డాడీ కూడా రావాలని ఉందంట, సో మళ్ళీ వచ్చేసారు. ఇక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అక్కడ ఫస్ట్ మేమైతే దర్శించుకున్నాక ఇట్లా వీడియోస్ తీసుకున్నాము, వీడియోస్ అండ్ ఫొటోస్. ఎందుకంటే మేము కొంచెం లేట్గా వచ్చాము కదా, ఆల్రెడీ లైట్ అంతా పోతుంది. జనాలు అయితే అసలు ఎంత సఫకేటింగ్గా ఉండేనో అసలు. అండ్ ఇక్కడ మనకి పులిహోర ఇచ్చారు. సో పులిహోర తీసేసుకొని ఇంకా డాడీ వచ్చాక కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఇదన్నమాట మా ఉగాది ఇలా జరిగింది. ఒకవేళ మీరు వెళ్ళుంటే ఎలా ఉందో టెంపుల్లో నాకు చెప్పండి. అండ్ పంచాంగం కూడా ఖచ్చితంగా చూసుకుంటారు కదా అందరూ, మీరేం చూసుకున్నారో చెప్పండి. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.